విశాఖ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగయ్య వర్ధంతిని పురస్కరించుకుని గత 24 ఏళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సంగీత విద్వాంసులు కీర్తనలు ఆలపిస్తూ రాములవారి విగ్రహాలను తిరువీధుల్లో ఊరేగిస్తూ కళాభారతి ఆడిటోరియం చేరుకున్నారు. తర్వాత వివిధ సంగీత సభలకు చెందిన స్వచ్ఛంద సంగీత విద్వాంసులు వారి శిష్యులు త్యాగరాజ విరచితమైన పంచరత్న కీర్తనల్ని ఆలపించారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభ సూచికగా జరిగే ఈ కార్యక్రమంలో త్యాగయ్య వదిలి వెళ్లిన గోష్ఠి సంగీత సంప్రదాయాన్ని అనుసరిస్తూ సంగీతజ్ఞులందరూ కలిసి మకుటాయమానమైన ఘనరాగ పంచరత్న కృతుల్ని ఆలపించారు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరువాయూరులో ఎలాగైతే త్యాగరాజ ఉత్సవాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయో దానికి తగ్గట్టుగానే ఇక్కడ కూడా గత 24 సంవత్సరాలుగా కళాభారతిలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ తరఫు నుంచి త్యాగరాజ ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనే కళాకారులు ప్రతి సంవత్సరంకి పెరుగుతున్నారు. అంటే సంగీతం పట్ల ఎంత ఉత్సుకత పెరుగుతున్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం.
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా గ్రేడులు తెచ్చుకొని బాగా పాడుతూ వృద్ధులకు వస్తున్నారు వాళ్ళు. ఇది మంచి పరిణామం. ఇది ఇలాగే అందరూ కూడా సంగీతం మన కళల్ని కాపాడుకుంటూ అందరు కళాకారులు కూడా కలిపి ఇది మాది అనుకుని చేసుకుంటున్న మహోత్సవం ఇది. నాట రాగంలో జగదానందకారక, అలాగే గౌళ రాగంలో దుడుకుగల, ఆరభి రాగంలో సాధించనే, వరాళి రాగంలో కనకన రుచిర, తర్వాత ఎంతో చాలా ప్రాముఖ్యత పొందినటువంటి శ్రీరాగంలో ఎందరో మహానుభావులు. గోష్ఠిగానంగా ఎందుకు ఇవి చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ కృతులుగా అవి ఉన్నాయి. 5 కృతులు, అతి అద్భుతమైనటువంటి రచనలు ఇవి. కర్ణాటక సంగీతంలోనే చాలా ఉత్తమమైన రచనలుగా వీటిని పరిగణిస్తాం.